వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే రీతిలో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకారం ఈ అంశంపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రుల అభిప్రాయాలను సేకరించారు. అవసరమున్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మెట్రోను విస్తరించే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా 3 ఫేజుల్లో విస్తరణ చేపట్టి నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో మెట్రోను కలపాలని ఆలోచన చేశారని తెలిపారు. స్పష్టంగా కేబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు. అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారు అనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి MGBS, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు, ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, BHEL నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఆ లింక్ ఏదైతే ఉందో 5 కిలోమీటర్లు, MGBS ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో BHEL నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్, ORR వరకు నాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఇంద్రమ్మ క్యాంటీన్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పేదలు, నిరుపేదలకు తక్కువ ధరలో ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అల్పాహారం కోసం 19 ఖర్చు కాకుండా అందులో 14ను ప్రభుత్వం భరిస్తుంది. లబ్ధిదారుడి నుంచి కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో ఇంద్రమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు వందలాది మంది ప్రజలకు ఈ సేవ అందించనున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి, గూడూరు మండలం వరిగొండలో జరిగిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోశాల, విశ్రాంతి భవన్ను ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని కోరుకున్నారు. ఉత్సవాల్లో భక్తుల పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకలో ఒక భక్తుడు 5 కోట్ల విలువైన భూమిని అమ్మవారికి సమర్పించగా కార్యక్రమానికి మరింత వైభవం చేకూరింది. దళితులకు సోమిరెడ్డి స్వయంగా బట్టలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దేవాలయం గురించి పట్టించుకుంటుంది. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు గోశాల నిర్మాణం చేయించింది. అందుకని డెఫినెట్ గా జ్వాలాముఖి కమిటీ ఆ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూలబెట్టున్నారు. దాన్ని బాబురెడ్డి పట్టించుకొని పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు. పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు. రాజశేఖర రెడ్డి ఒక కాంట్రాక్టర్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు మాల కూడా వేసుకున్నాడు.
ఎకరా 20 సెంట్లు, ఎకరా 5 కోట్లు చేసే ఎకరా 20 సెంట్లు దేవస్థానంకి ఇచ్చి వెనకుండే 70 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పి కోరాడు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఆ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉంది. చాలా గొప్ప విషయం 5-6 కోట్ల ఆస్తి ఇవ్వటం. అట్లా 25 లక్షలతో ఇక్కడ భక్తులు రాత్రి విడిది చేయాలనుకున్న వాళ్ళకి 4 రూములతో ఏసీ రూములు, అటాచ్డ్ బాత్రూమ్ నీట్ గా ఉన్నాయి. ఇది కూడా నా చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రాజశేఖర రెడ్డికి, ఆ జ్వాలాముఖి తల్లి ఆశీర్వాదాలు ఉండాలా, ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ప్రెస్ మీట్ జరిగింది సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి. గత ప్రభుత్వంలో 9 లక్షల ఇళ్లు కట్టినటువంటి ఇళ్లని ఈ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటున్నారు. కనీసం పేరైనా మార్చమంటారు. దాని గురించి అతనికి ఎందుకు ఈ దేవాలయం? రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. అక్టోబర్ 23న తొలి దశ పోలింగ్ జరుగుతుండగా 2వ విడత అక్టోబర్ 27న నిర్వహించబడనుంది. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు 3వ దశలో జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 565 గాను పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతం సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లిన ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. తీర ప్రాంతంలో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోవడంతో సముద్రం వెనక్కి చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సాధారణంగా సునామీ సూచనల సమయంలోనే సముద్రం వెనక్కి వెళ్తుందని గుర్తు చేస్తూ ఇలాంటి పరిణామం భయాందోళన కలిగిస్తోందని వారు చెబుతున్నారు. గతంలోనూ ఇసుక మేటలు ఏర్పడి కొన్ని మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి ఒండ్రు మట్టితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి చేరడం అసాధారణమని భావిస్తున్నారు. ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు.
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి మాట్లాడిన ఆయన బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ చేస్తున్న రాజకీయమని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వైసీపీ పాలనలో అవన్నీ విస్మరించబడ్డాయని ఆయన ఆరోపించారు. పరిశ్రమల రంగంలో బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మండలంలో కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీల్ని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీల్ని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట, లేకపోతే ఇప్పుడు కూడా రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి మాట్లాడిన ఆయన పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక కానుక అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పలు సదుపాయాలను కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వసతి గృహాల్లో భోజన సదుపాయాలు, పుస్తకాలు, డిజిటల్ లెర్నింగ్ సామగ్రి వంటి అంశాలను అందించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. విజయవాడ ఇంద్రకీలార్తిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకారం చేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు, అర్చక వర్గం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా తిరస్కరించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోతే స్వాగతిస్తామని, లేకపోతే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నక్సల్స్ రహిత భారత్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి లేకపోవడమే మావోయిస్టుల హింసకు కారణమన్న వామపక్షాల వాదనను తోసిపుచ్చారు. నిజానికి మావోయిస్టుల హింస వల్లే అనేక ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. शांति फैलाने के लिए पत्र लिख कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं. कोई सीज फायर नहीं होगा. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं. सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है. हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी. और जैसे ही पत्र आए सब लोग कूद पड़े. हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया. ये सारी वामपंथी पार्टियां अब तक वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपथी एक्सपोज हो गई. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉడాన్ మంత్రి కేఫ్ అనే ప్రారంభించారు. ఈ కేఫ్ ద్వారా ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించనున్నారు. విమాన ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులకు ఎక్కువ ధరల భోజనం భారం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కేఫ్ ప్రారంభించామని మంత్రి వివరించారు. బీజేపీ నేత గువ్వల బాలరాజు అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేటలో జరిగిన సభకు ప్రజలు విపరీతంగా హాజరయ్యారు. ఇప్పుడు సిరిసిల్లలో సింహగర్జన సభ పెట్టాలని మా అధిష్టానాన్ని అడుగుతా అని ప్రకటించారు. అచ్చంపేట ప్రజల గుండెల్లో తాను సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నానని గర్వంగా తెలిపారు. తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని
మర్చిపోవద్దు. మాత్రమే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తాడేపల్లి ప్యాలెస్ కి పెద్ద షాక్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీల భారం వల్ల ఇళ్లలో పరిశ్రమల్లో ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. విపరీతంగా హిందూజా లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మీటర్లు వీటన్నిటికి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండడం వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. దానికి ఆయన మాట్లాడేవాడు, ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు. ఏమని, నీ బాధుడే బాధుడు, తట్టుకోలేకపోతున్నాం, నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం, ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలు పరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.